సర్పఖండ యోగం ఒకటి. ఓకే, ఈ యోగం ఏర్పడడం కూడా చాలా క్లిష్టమైన కాంబినేషన్స్తో ఉంటుంది. మనం ఒక 100 చార్ట్స్ తీసుకుంటే 100లో ఒకటి కూడా ఇలాంటి కాంబినేషన్ ఉండదు. 100లో ఒకటి ఉంటే ఉండొచ్చు. సో ప్రతి వాళ్ళు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే నీకు సర్పఖండ యోగం ఉంది, రాహుకేతు పూజలు చేయించండి, ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి. ఓకే, అయితే ఇప్పుడు సర్పఖండ యోగం అంటే ఏంటి, దానికి పరిహారాలు ఏంటి చూద్దాం. రాహువు మాంది ద్వితీయ స్థానం. ఈ మూడు రాహువు ద్వితీయంలో స్థితమై ఉండి అందులోనే మీ మాంది కనుక ఉంటే, అదే మీ మాంది హౌస్ కూడా అయితే అప్పుడు మీ జాతక చక్రంలో సర్పఖండ యోగం ఉంది అని అర్థం. అయితే దీనికి కొంతమంది కుహనా జ్యోతిష్కులు ఎలాంటి వంచి మాట్లాడుతున్నారంటే, ద్వితీయాధిపతికి రాహు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థాన అధిపతికి ఏ రకమైన అంటే దీని స్కోప్ని పెంచేశారు వాళ్ళు. ద్వితీయంలో మీ మాంది ఉండి అక్కడే రాహు ఉంటే అదే సర్పఖండ యోగం, మిగిలినవేవి కావు. అంటే ద్వితీయాధిపతికి రాహుతో ఏదైనా సంబంధం వచ్చి ఉంటే, లేకపోతే ద్వితీయం మీద రాహు ప్రభావం ఉంటే రాహు ఎక్కడో ఉండి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉంటే, అంటే ఇప్పుడు కొంతమంది రాహుకి దృష్టిలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక కన్ఫ్యూజనే. ఓకే, అది వేరే మాట. సో అలా లేకపోతే ద్వితీయాధిపతి రాహుని చూస్తూ ఉంటే, లేకపోతే మాంది అధిపతి రాహుని చూస్తూ ఉంటే, సో ఈ రకంగా దాని స్కోప్ పెంచేసి ఇష్టం వచ్చినట్టు 50,000, 60,000, 1,00,000 సర్పగ్రహ శాంతికి పూజలు చేయించమని చెప్పటం, గ్రహణం వస్తే దాని పేరు మీద దానాలు చేయించేయటం, ఇలాంటివి. ఇందాక నేను ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఆ యోగం అక్కడ ఉండడం కాదు, ఆ యోగం ఎంత బలంగా ఉందో కూడా మనం చూడాలి. ఇక్కడ మీ ద్వితీయ స్థానం ఎంత బలంగా ఉందో చూడాలి. ఇక్కడ అది కూడా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్గా ఇక్కడ ద్వితీయ స్థానం అనేది ఉంది కాబట్టి. ఓకే, ఆ ద్వితీయ స్థానం ఎంత బలంగా ఉందో చూస్తే అప్పుడు ఆ ద్వితీయ స్థానానికి పెద్దగా బలం లేకపోతే మీ సర్పయోగం మీకు ఫలించదన్నమాట. మీరు సర్పదోషం మీకు లేనట్టే. మరి అయితే ఇప్పుడు ఇలాంటి సర్ప దోషాలకి పరిహారాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ పరిహారాల విషయానికి వస్తే మనం దీని గురించి కొంచెం వేరే రకంగా కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది.